తప్పుడు కేసును సృష్టించి విచారణ పేరుతో తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబును అరెస్టు చేసి సెప్టెంబర్ 9వ తేదీకి 2 సంవత్సరాలైంది. ఈ ఒక్క పరిణామంతోనే జగన్ 151 నుంచి 11 సీట్లకు పడిపోవడమే కాదు, ప్రతిపక్ష నేత హోదా కూడా కోల్పోయారు. తాను 16 నెలలు జైల్లో ఉన్నాను కాబట్టి చంద్రబాబును కూడా జైల్లో వేసి చరిత్రలో ఒక మాస్ లీడర్ గా గుర్తింపు పొందుదామనుకుని ఎలాంటి ఆధారాలు లేకుండా విచారణ పేరుతో అప్పటికే 3 సార్లు ముఖ్యమంత్రిగా 3 సార్లు ప్రతిపక్ష నేతగా ఉన్న చంద్రబాబును ప్రోటోకాల్ పాటించకుండా పైన బీజేపీ పెద్దల అండతో వయసును కూడా పట్టించుకోకుండా అర్ధరాత్రి వెళ్లి అరెస్టు చేసి రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించారు. అండగా వస్తున్న పవన్ ను, తండ్రి దగ్గరకు బయలుదేరుతున్న లోకేష్ ను కూడా దారిలో నిర్బంధించారు. అధికార మదం, అహంకారం, డబ్బు బలంతో విర్రవీగిన జగన్ కు ఈ ఒక్క సంఘటన రాజకీయంగా భూస్థాపితం చేసిందని చెప్పొచ్చు. టీడీపీ, జనసేన బలమైన మైత్రికి కూడా దారితీసింది. చంద్రబాబు, పవన్ కలవడమే కాదు, ప్రజలు కూడా కలిసిపోయారు. అందరూ ఒకటై రావణ సంహారం చేసినట్లుగా జగన్ను అధికారం నుంచి సంహరించారు. ఇది చరిత్రలో నిలిచిపోయే ఘట్టమే కాదు, ఘన విజయం కూడా. ఇక్కడ నువ్వు కోట్లు దోచుకున్నావని తెలిసినా, జైలుకు వెళ్ళొచ్చావని తెలిసినా, బాబాయిని చంపేశావని తెలిసినా ప్రజలు పట్టించుకోలేదు. కానీ నీ క్రూరత్వాన్ని ఈ ఒక్క సంఘటనతో బయట పెట్టుకోవడం ద్వారా ప్రజల్లో ఒక సైకోలా ముద్ర వేసుకున్నావు. ఓడిన పార్టీ మీద ఎంతో కొంతమంది ప్రజలైనా కన్నీళ్లు కార్చడం మనం చూసాం. కానీ దారుణంగా ఓడినా సరే ప్రజలు కన్నీరు కార్చలేదంటే మీ పరిస్థితి ఏమిటనేది మీరే అర్థం చేసుకోవాలి.